నమస్కారం. హ్మ్. ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు పరిశీలిస్తున్నాం. నమస్కారం. ఒకటి 2020లో మొదలైన భగవద్గీత సత్యయోగ కార్యక్రమం. ఆ, భావిన్ సోనాలా ద్వారా ఇది ప్రారంభమైంది. అవును. దీని వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉందని విన్నాను. అవును. దీన్ని ప్రారంభించిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం శ్రీ మహావిష్ణువు నుంచే పిలుపొచ్చిందట ఇది మొదలు పెట్టడానికి. అది చాలా అంటే గాఢమైన ప్రేరణ అన్నమాట. నిజంగా. మరి ఇదే స్ఫూర్తితో నడుస్తున్నట్లు అనిపిస్తున్న ఇంకో విషయం techeduhub.com. ఆ, వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ, ఇంకా వేరే వృత్తి నైపుణ్య కోర్సులు కూడా అందిస్తున్నారని సమాచారం. అవును. ఇది కొంచెం విభిన్నమైన కలయికలా ఉంది. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు ఆధునిక నైపుణ్యాలు. అదే కదా, ఈ రెండింటి మధ్య ఉన్న ఈ కనెక్షన్ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు. మంచి ఆలోచన. ముందుగా భగవద్గీత గురించి మాట్లాడుకుందామా? ముఖ్యంగా 4వ అధ్యాయం అన్నాం కదా. తప్పకుండా. కర్మయోగం గురించేనా? ఖచ్చితంగా. గీతలో 4వ అధ్యాయం 14వ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఏమిటది? నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ అని మొదలవుతుంది. ఆ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్నబధ్యతే. అంటే భగవంతుడు ఎన్నో పనులు చేస్తాడు, కాని ఆ పనుల ఫలితాలపై ఆయనకి ఏ కోరిక, ఆసక్తి ఉండదు. స్పృహ ఉండదన్నమాట. అవును, స్పృహ ఉండదు. కాబట్టి ఆ కర్మలు ఆయన్ని బంధించవు. అంటే మనం చేసే పనులకి, వాటి ఫలితాలకి మనల్ని మనం ముడిపెట్టుకోకూడదు అని అర్థమా? సరిగ్గా అదే. దీన్నే నిష్కామ కర్మ అంటారు. అంటే మన డ్యూటీ మనం చెయ్యాలి, బాధ్యతలు నిర్వర్తించాలి. అవును. కానీ ఆ వచ్చే రిజల్ట్ మీద ఎక్కువ ఆసక్తి, అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఓ అంటే జయాపజయాలకు అతీతంగా ఉండటం లాంటిదా? అలాగని చెప్పొచ్చు. సమస్థితిలో ఉండగలగాలి. ఈ ఫిలాసఫీని నిజంగా అర్థం చేసుకుని పాటిస్తే కర్మబంధాల నుంచి బయటపడొచ్చని గీత చెప్తోంది. ఇది కేవలం మోక్షం గురించేనా, లేక రోజువారీ జీవితానికి కూడా పనికొస్తుందా? అదే ముఖ్యమైన పాయింట్. ఇది కేవలం మోక్షమార్గమే కాదు, మన డైలీ లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకోవడానికి, మనం చేసే పని మీద కాన్సంట్రేషన్ పెంచడానికి ఇది చాలా ప్రాక్టికల్ సూత్రం అన్నమాట. అద్భుతం. అంటే పని మీద ఫోకస్ పెట్టి రిజల్ట్ గురించి టెన్షన్ పడకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు, పని కూడా బాగా జరుగుతోంది. అవును. ఈ సూత్రం ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో స్కిల్స్ నేర్చుకోటానికి, ఆ ఒత్తిడిని తట్టుకోటానికి కూడా హెల్ప్ అవుతుంది కదా? నిస్సందేహంగా. ఏకాగ్రత, డెడికేషన్ ఇవి ఏ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికైనా కావాలి కదా. ఆధ్యాత్మిక సాధనకైనా, లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోవడానికైనా ఇది వర్తిస్తుంది. సరిగ్గా ఇక్కడే టెకెడ్యూ హబ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అవును. వాళ్ళు అందిస్తున్న కోర్సుల లిస్టు చూస్తే ఈ ఆధ్యాత్మిక ఆలోచనకు, ప్రాక్టికల్ స్కిల్స్కు మధ్య ఏదో లింక్ పెట్టే ప్రయత్నం కనిపిస్తోంది. అవును. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐలో చాలా రకాల కవర్ చేస్తున్నట్టున్నారు. అవును, జనరేటివ్ ఏఐ అంటున్నారు. కొత్త కంటెంట్ క్రియేట్ చేసే ఏఐ. నిజమే. వీటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ డెవలప్మెంట్, కొత్త స్టార్టప్లకు కావాల్సిన బిజినెస్ స్కిల్స్, ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఇది కొంచెం ఆసక్తికరం. అవును. అంటే టెక్నికల్ స్కిల్స్ ఒక్కటే కాదు, వాటిని ఎలా వాడాలి, బిజినెస్ పరంగా ఎలా ఎదగాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇవి కూడా ముఖ్యమని గుర్తించినట్టున్నారు. ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్లా అనిపిస్తోంది. ఒకవైపు టెక్నాలజీ నాలెడ్జ్, మరోవైపు దాన్ని ఆచరణలో పెట్టడానికి అవసరమైన స్ట్రాటజీస్, సాఫ్ట్ స్కిల్స్ ఈ రెండు ఉంటే ఎవరైనా వాళ్ల ఫీల్డ్లో బాగా రాణించగలరు. ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గాని, వేరే కోర్సుల గురించి గాని ఎవరికైనా ఇంకా వివరాలు కావాలంటే వాళ్ళ వెబ్సైట్ చూడొచ్చు. అది https.techeduhub.com techeduhub.com. సరే, ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి. యుఎస్ఏలో అయితే +192945100615, ఇండియాలో అయితే +919550949947. చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఒకవైపు భగవద్గీత చెప్పే నిష్కామ కర్మ, దాని ద్వారా ఇన్నర్ స్టెబిలిటీ. అవును. మరోవైపు మోడర్న్ టెక్నాలజీ, బిజినెస్ స్కిల్స్, వీటి ద్వారా బయట ప్రపంచంలో సక్సెస్. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లడం సాధ్యమే అంటారా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా. గీటా బోధనలిచ్చే ఆ మెంటల్ బ్యాలెన్స్, టెక్ స్కిల్స్ ఇచ్చే ప్రొఫెషనల్ కాంపిటెన్స్, ఈ రెండింటి కాంబినేషన్ ఈ తరం వాళ్లకు ఎలాంటి కొత్త దారులు చూపిస్తుందో చూడాలి. మనం చేసే పని ఫలితాల మీద అటాచ్మెంట్ లేకుండా కేవలం డ్యూటీ మీద ఫోకస్ పెట్టి ఫుల్ కాన్సంట్రేషన్తో పనిచేయడం, ఈ గీతా మెసేజ్ ఉంది కదా. ఉంది.
ఇది మోడర్న్ కెరియర్ గోల్స్ రీచ్ అవ్వడంలో, ముఖ్యంగా స్టార్టప్స్ లాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఆ మెంటల్ పీస్ కాపాడుకుంటూనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎంతవరకు ఇన్స్పిరేషన్ ఇస్తుందో అది చాలా కీలకమైన ప్రశ్న. ఈనాటి మన ఈ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని వివరాలకు టెక్ ఎడ్యుహబ్ వారి వెబ్సైట్ https.techeduhub.com ను చూడవచ్చు. తప్పకుండా. techeduhub.com ఆన్లైన్ కార్యక్రమానికి విన్నందుకు ధన్యవాదాలు. అంటే ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం. ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి? వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది. అదే మెయిన్ పాయింట్ అనుకుంటా. ఉచితంగానా? అది చాలా బావుంది గదా! మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ? లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ఏఐలో కూడా స్పెసిఫిక్గా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. జనరేటివ్ ఏఐ, ఏఐ ఏజెంట్లు, ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా. వీటితో పాటు డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ. ఓకే. అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కవర్ చేస్తున్నారన్నమాట. అంతేకాదు, బిజినెస్ అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్, సేల్స్ ఫోర్స్ అడ్మిన్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్కి కూడా ట్రైనింగ్ ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. స్టార్టప్ల మీద కూడా కోర్సులున్నాయా? అవును, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు. అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్, బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట. దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా. సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం, లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్ళకి హెల్ప్ చేయడం, లేదా ఉన్న స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి కూడా. బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో. సరే, ఇది ఐటీ శిక్షణ గురించి. ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్. అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. భగవద్గీత సత్యయోగ. అవును, 2020లో మొదలుపెట్టారట ఈ పాడ్కాస్ట్. దీని వెనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు. స్టోరీ అంటే? అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని, ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది. ఓ అలాగా. ఇది చాలా విలక్షణంగా ఉంది. మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ? భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లున్నాయి. వాళ్లు విశ్లేషిస్తున్నారట. వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు? ఏదైనా ప్రత్యేకత ఉందా? వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి, అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది. అంటే చాలా క్లియర్గా, పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట. సరే, ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గానీ, భగవద్గీత పాడ్కాస్ట్ గురించి గానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా? కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. యుఎస్ఏ నంబర్ ఇచ్చారు. +1 929 451 0615. ఇండియా నంబర్ కూడా ఉంది. +91 95509 49947. వెబ్సైట్ కూడా ఉందనుకుంటా. ఉంది. అదే ముఖ్యం. https.techeduhub.com. ఈ వెబ్సైట్ అడ్రస్ చాలాసార్లు ప్రస్తావించారు. ఓకే, techeduhub.com. అవును, అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో. మొత్తానికి టెక్ఎడుహబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్, ఏఐ, డేటా సైన్స్ లాంటివి, మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం, రెండిట్నీ ఒకే చోట చేర్చటం అనేది మనం చూస్తున్నాం. నిజమే, ఇది చాలా యునీక్ కాంబినేషన్. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా. అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికొక అర్థాన్ని, మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం. ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అవును, టెక్నికల్ నాలెడ్జ్కి, స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నలొస్తాయి సహజంగా. దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రెండిటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి. వాళ్ళ వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. https://techeduhub.com. సరే, టెక్ ఎడ్యుహబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు. techeduhub.com. ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు.